నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే, అనారోగ్యంతో ఉన్న అభిమానితో హీరో రామ్ వీడియో కాల్. భోజనం చేసి మందులు వేసుకో, నన్ను కలవచ్చు. సినిమాలు చూస్తూ నటులపై అభిమానం పెంచుకోవడం మనం చూస్తున్నదే. తెర మీద ఒక్కోసారి అభిమాన నటుడిని చూస్తే వచ్చే కిక్కే వేరు చాలా మంది. అయితే ఆ అభిమానం సినిమాలను చూసే వరకే కాదు, ఒక్కోసారి జీవితంపై ఆశ కూడా నింపుతుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతి శశి భవ్యత అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైంది. అయితే హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ఎంతో ఇష్టం. రామ్ పేరు చెబితేనే ఆమెలో ఉత్సాహం కనిపిస్తుండటంతో తల్లిదండ్రులు ఆయన సినిమాలు, వీడియోలు చూపిస్తూ కుమార్తెకు ధైర్యం చెబుతున్నారు. తన అభిమాని పరిస్థితి గురించి తెలుసుకున్న హీరో రామ్ ఆమెతో వీడియో కాల్లో మాట్లాడి ఆత్మీయంగా పలకరించారు. అంతేకాదు, మెరుగైన వైద్యం కోసం అవసరమైన సహాయం చేస్తారని హామీ ఇచ్చారు. దీంతో ఆ కుటుంబంలో ఇప్పుడు ఆనందంతో పాటు పాప భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశి భవ్యతకు 18 ఏళ్లు. ఒకప్పుడు ఎంతో చురుగ్గా చదువుకుంటూ తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకున్న భవ్యత ఇప్పుడు అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా మంచానికే పరిమితమైంది. చిన్నప్పటి నుంచే హీరో రామ్ పోతినేని సినిమాలు, వీడియోలను ఎంతో ఇష్టంగా చూసే భవ్యతకు 2022 నుంచి ఫిట్స్ రావడం ప్రారంభమైంది. రోజులు గడిచే కొద్దీ ఆమె ఆరోగ్యం పరిస్థితి మరింత క్షీణించింది. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడంతో ఆమెకు మిగతా వారిలా బతికే జీవితం దూరమైపోయింది. 3 తరాలుగా ఆ ఫ్యామిలీలో మేనరికపు వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో భవ్యతకు అరుదైన జన్యుపరమైన వ్యాధి వచ్చినట్లు వైద్యులు గుర్తించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించిన అనంతరం గుంటూరులోని ఎయిమ్స్ వైద్యులు లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్స్ గా నిర్ధారించినట్లు చెప్పారు. ప్రస్తుతం భవ్యతకు నిరంతరం వైద్యం, మందులు అవసరం. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స అందడం తల్లిదండ్రులకు భారంగా మారింది. ప్రస్తుతం ఆమెను రాజమహేంద్రవరంలోని జీజీహెచ్ లో చేర్పించారు. నెలవారీ మందులు, ఇతర వైద్య ఖర్చుల కోసం సుమారు 9,000 రూపాయల వరకు ఖర్చవుతుందని తండ్రి శ్రీను తెలిపారు. ప్రస్తుతం ఓ దాత ఆ ఖర్చులను భరిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కష్ట సమయంలో భవ్యతకు హీరో రామ్ పోతినేని అంటే ఎంతో ఇష్టం ఉండటం కుటుంబ సభ్యులకు కొంత ఊరటనిస్తోంది. అనారోగ్యం కారణంగా ఆమెకు మతిస్థిమితం సరిగా లేకపోయినా రామ్ పేరు చెబితే మాత్రం ముఖంలో ఆనందం కనిపిస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అందుకే రామ్ సినిమాలు, వీడియోలు చూపిస్తూ ఇదిగో రామ్ వస్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు అంటూ ఆమెను బుజ్జగించి అన్నం తినిపిస్తూ మందులు వేయిస్తున్నారు. భవ్యత పరిస్థితి గురించి తెలుసుకున్న హీరో రామ్ పోతినేని ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు. ఆ సమయంలో ఆమెను ఆప్యాయంగా పలకరిస్తూ ధైర్యం చెప్పారు. నువ్వు భోజనం తిని మందులు వేసుకుంటే హైదరాబాద్ వచ్చి నన్ను కలవచ్చు అంటూ భవ్యతలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఆమె మెడికల్ రిపోర్ట్లను వైద్యులకు పంపించారని, డాక్టర్ల సలహా మేరకు అవసరమైన సహాయం చేస్తారని హామీ ఇచ్చారు. రామ్తో మాట్లాడిన సమయంలో భవ్యతలో ఉత్సాహం కనిపించిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమార్తె ఎంతో ఇష్టపడే హీరో స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడడంతో వారు భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్యంతో పోరాడుతున్న తమ కుమార్తెకు రామ్ చెప్పిన మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయని చెప్పారు. మరోవైపు భవ్యతకు మెరుగైన వైద్యం అందించేందుకు ముంబై, బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స చేపిస్తే కొంత ప్రయోజనం ఉండొచ్చని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమార్తె ఆరోగ్యంగా మారి మళ్లీ సాధారణ జీవితాన్ని గడపాలన్నదే తల్లిదండ్రుల ఏకైక కోరిక. ఈ కష్ట సమయంలో తన అభిమాని పరిస్థితి తెలుసుకుని రామ్ పోతినేని స్పందించడం ఆ కుటుంబానికి మాత్రం కొండంత అండగా నిలిచింది.